నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు. విజయవంతమైన విధానాలను రాష్ట్రమంతా అమలు చేయాలని ఆదేశం. కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మక విజయమన్న వైసీపీ అధినేత జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద స్కామ్ అని ఆరోపణ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అల్లూరి, పార్వతీపురం, మన్యం, ఏలూరు జిల్లాల కలెక్టర్లు అమలు చేస్తున్న పథకాలను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి విజయవంతమైన విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. నిధులు లేకుండానే అద్భుతాలు చేయవచ్చనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని కొనియాడారు. ఏలూరు జిల్లాలో నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి అమలు చేస్తున్న ప్రాజెక్టు మార్పు కార్యక్రమాన్ని సీఎం అభినందించారు. అల్లూరి జిల్లాలో 10వ తరగతి విద్యార్థుల కోసం కలెక్టర్ దినేష్ కుమార్ అమలు చేస్తున్న సూపర్ 50 ఇన్స్పిరేషన్ ఇంజిన్ ఆఫ్ నిర్మాణ్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 90,000 మంది గిరిజన విద్యార్థులు లబ్ది పొందారని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. యువగణంలో ఐటీ మినిస్టర్ చెప్పింది 20 lakh జాబ్స్. 2 years అయింది. ఇప్పటికి 2 years తర్వాత జీరో డేట్ స్టార్టెడ్ అగైన్. 4,50,000 అంటున్నారు. ఇప్పటికి 20 lakhs డాష్ బోర్డ్లో విత్ నేమ్ ఉండాలి. దాన్ని వర్కౌట్ చేయండి. అంతవరకు ఒక ఛాలెంజ్ మీకు అందరికీ. కాబట్టి గుడ్. 2 years కంప్లీట్ చేసిన సందర్భంగా నేను ఆయన చెప్పేది 20 lakhs జాబ్సే ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఒక మైల్ స్టోన్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్. యూ వర్క్ ఇట్ అవుట్. బాగుంది. ఇది నైపుణ్యం కూడా. ఇక్కడ మీరు స్కిల్ సెన్సెస్ కూడా చేయండి. రోల్ ఇట్ అవుట్. స్కిల్ సెన్సెస్ సైమల్టేనియస్లీ మీరు ఏదైతే చూపించారో భాస్కర్ గారు 24 లక్షలు. డోంట్ లీవ్ దెమ్. ఎలిజిబిలిటీ యాజ్ ఆన్ టుడే ఓకే. నెక్స్ట్ ఫేజ్ హౌ టు గో డ్రైవ్ దెమ్ టువర్డ్స్ బెటర్ స్కిల్స్ కంటిన్యూగా. దెన్ నెక్స్ట్ స్టెప్ ఈవెన్ ఓల్డర్ పీపుల్ కూడా స్కిల్ డెవలప్మెంట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 40,000-50,000 క్రియేటివ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. బట్ ఆపరేషనల్ స్కిల్స్ రీజనబుల్ దే కెన్ అచీవ్. వన్స్ ఆపరేషనల్ స్కిల్స్ వస్తే ఊర్లో కూర్చొని ఒక 20,000-30,000 వస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. ఆ స్టేజ్కి రీచ్ కావాలి మీరు. గుడ్ ప్రోగ్రెస్. నా ఆపరేషనలైజ్ చేయాలి మీరు, చేయమని కోరుతూ ఉదయం నుంచి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమ్మింగ్ అప్ చేసుకుంటే 2047కి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ని ఒక మోడల్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో కూడా మీరు కలెక్టర్స్ అంతా కూడా మనందరం గవర్నమెంట్ ఫిలాసఫీ, ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి. ఇక్కడే సూపర్ 6 వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేసాం. దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం. సెన్సస్ కూడా రియల్ టైం చేద్దాం. ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకుండా టెక్నాలజీ మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఇది కూడా రియల్ టైంలో సెన్సస్ కూడా చేస్తాం. అది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకుని తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఫ్యామిలీ కార్డు వల్ల ఇండివిజువల్కి ఏ బెనిఫిట్ వస్తున్నాయో డ్రా చేసే కెపాసిటీ అందులోనే ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ రేషన్ కార్డు ఇవన్నీ ఉంటే ఎట్లా డ్రా చేసుకోవాలో అది కూడా ఫెసిలిటీ ఇస్తాం. అంటే ఫ్యామిలీ కూడా అదే కార్డు వాడతారు, ఇండివిజువల్ కూడా అదే కార్డు ఉంటుంది, అదే మెంబర్స్ ఉంటారు. దానికి ఎవరికి ఏది ఉంటుందో ఆధార్ అథెంటికేషన్ బేస్ చేసుకొని దే కెన్ డ్రా దట్ ఎలిజిబిలిటీ ఏది ఉంటుందో చేసుకుంటారు.
5 కేటగిరీస్ కూడా తయారు చేశారు. ఆ 5 కేటగిరీస్లో కూడా గవర్నమెంట్ పాలసీల ద్వారా, P4 ద్వారా, గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా ఆ 5 కేటగిరీస్లో మనం ముందుకు తీసుకుపోతాం, అల్టిమేట్గా వాళ్ళందరినీ మెరుగైన జీవన ప్రమాణాలు, ఒక యాస్పిరేషనల్ ఫ్యామిలీస్గా తయారు చేయడానికి మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకొని మనం ముందుకు పోదాం. ఇక్కడ కూడా ఇప్పటి నుంచి అన్ని కలెక్టర్స్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. కుప్పంలో దీన్ని స్టార్ట్ చేసాం. ఎలిజిబుల్ కపుల్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. దానివల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు మెంటరింగ్ చేయడం ఇవన్నీ చేసే దానివల్ల మన దగ్గర TF టోటల్ ఫెర్టిలిటీ చూస్తే 1.5 మంది, అదే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ వన్ కంట్రీ వెరీ ఎన్కరేజింగ్ 2.9. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రాత్మక విజయం సాధించిందని, ఇంత పెద్ద సంతకాల ఉద్యమం దేశ చరిత్రలోనే జరగలేదని అన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందని స్వయంగా ఆయన చెప్పుకున్నారని వ్యాఖ్యానించారు. కూటమి పాలనలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తమ హయాంలో అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా వంటి పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. లోయెస్ట్ లెవెల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ నిజంగా ఇంత కమిటెడ్గా ఒక ఉద్యమాన్ని మనస వాచ కర్మన దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమంను, ఈ స్ఫూర్తిని ప్రజలు ఇక్కడ చెప్పే ఈ గళాన్ని ఖచ్చితంగా వినిపించేట్టుగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం చేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. నిజంగానే అందరికీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు 2 కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఇదొక ఘటం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే నిన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగాలేక పడిపోతా ఉంది. నీది అనేది నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో, దాదాపు 18 నెలలే ఉంది, ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది 3వ బడ్జెట్. అంటే మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిది 3వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో. అంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, అంటే 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ మార్చి వచ్చేసరికి 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. మరి ఈ 2 సంవత్సరాలు ఈ కాలంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డు సున్నాగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అని అంటే
అన్ని పథకాలు, గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం, సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగా మిగిలిపోవడం, పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం, నిర్వీర్యమైపోవడం. నిజంగా ఈరోజు 1,04,11,136 సంతకాలు, ఒక హిస్టరీ. నిజంగా ప్రతి సంతకము కూడా ఎక్కడా కూడా పొరపాటు జరగకూడదని, ప్రతి సంతకము సిన్సియారిటీతో ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా 1,04,11,136 మంది పత్రాలు, అందులో వాళ్ళ సంతకాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ధైర్యంగా ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా ప్రెజర్ తీసుకుని వచ్చేదానికోసం మేమంతా సన్నద్ధంగా ఉండామని చెప్పి ఏకంగా ధైర్యంగా ముందుకు వచ్చి సంతకాలు చేసినారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకునే భక్తులు తరించిపోయారు. लक्ष्मी राष्ट्रस्तजां भेदरा वर्षकुंडा विश्वेश्वर स्वामी वारी की गोविंदा श्रीनिवासाय मंगलम चक्रवर्ती धनोजाय सार्वभौमाय मंगलम पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम कामिनार्थप्रदाय मंगलम लक्ष्मी ग्रामेश्वरे राजगोसमस्ते वंदां लोकैकवांग्रा श्रीमन्मंदिराक्षर ब्रह्मेंद्र गंगाधर
राम रैलो प्रभु हिंदु निदान मंदे बकंड प्रिया सदर लक्ष्मी मोक्ष लक्ष्मी जय लक्ष्मी सरस्वती श्रीमान से कुटुंब से पुत्र से भ्रातृ से बांधव से परिवार से क्षेम से धैर्य विजय आरोग्य ऐश्वर्य वचन धर्मात्मक मोक्ष। ఇప్పుడు కాసేపు ప్రకటనలు.